హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో వచ్చేసి నిన్న పుష్ప 2 చూడడం జరిగింది. మీ అందరూ వెయిట్ చేస్తుంటారు. అప్పట్లో రివ్యూస్ చెప్పేవాడిని. బేబీ లాస్ట్ సినిమా అనుకుంటాను నేను రివ్యూ చెప్పింది. ఇప్పుడు పుష్పకు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్కి, తను చేసిన యాక్షన్కి, తను చేసిన మూమెంట్స్కి, తను చేసిన ఎఫర్ట్స్కి ఈ పర్టికులర్ రిజల్ట్ అనేది ఎక్స్ట్రాడినరీ, సూపర్. ఇంకేమన్నా మాటలుంటే దానిపైన ఓకేనా. ఈవెన్ రష్మిక కూడా ఎప్పుడు అవసరం అప్పుడు భలే మాట్లాడింది. వాళ్ళ ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరని మాట్లాడింది. ఇంటి పేరు కన్నా బాధ్యత గొప్పదని చెప్పింది. ఒక సంకల్పం గొప్పదని చెప్పింది. ఇప్పుడు కొన్ని మ్యాటర్స్కి వస్తా. సినిమాలో విలన్ ఫహద్ ఫాజిల్, చాలామంది చెప్పినట్టు ఫహద్ ఫాజిల్ గారు సరిగ్గా వాడుకోలేదు. సుకుమార్ ఏమంటారు, సరిగ్గా ఆయన క్యారెక్టర్స్ లేవు. కొన్ని సీన్స్లో అయితే అసలు ఏదో కమిడియన్లా చేసేసారు. ఐ అగ్రీ విత్ దట్. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ సీన్లో కొన్ని సీన్స్ ఎట్లా ఉందంటే పుష్పకి దీనికి అసలు క్లాష్ ఏంటి, ఈగో క్లాష్. పుష్పని ఎక్కడ కొడితే తను తగ్గుతాడు అనేది అందరికీ తెలుసు. అది బేసిక్గా చాలా పెద్ద ఇష్యూ అది ఊళ్ళల్లో. అందుకనే వాడు అక్కడే కొడుతుంటాడు. సో పార్ట్ 2లో ఏమైపోయిందంటే పార్ట్ 1లోది పార్ట్ 2లోకి తీసుకురావడం వల్ల పార్ట్ 2 ఈజ్ నాట్ ఫ్రెష్ అనమాట. పార్ట్ 2లోనే కొన్ని సీన్స్ పెడితే బాగుండేది. అలాంటి ఏంటంటే ఈ సీక్వెన్సెస్ చాలా క్రిటికల్ అనమాట. మామూలుగా అప్పుడు మనకి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, ఆర్యా 1, ఆర్యా 2 అని, తర్వాత హిట్ 1, హిట్ 2 అని. మీరు చూసుంటే హిట్ 2లో హిట్ 1లో తేడా ఉంటుంది. హిట్ 3 వస్తుంది. ఇప్పుడు హిట్ 2కి హిట్ 3కి కనెక్షన్ ఎలా? సో హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఎలా సీక్వెన్సెస్ మెయింటైన్ చేయాలి, ఎలా యాక్షన్ చేయాలి, ఎలా ఒకటి నుంచి ఒకటి లూప్ అయి ఉంటాయని. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే పుష్పకి ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో పార్ట్ 1లో 10 minutes చూపించిన ఒక గంభీరత ఉంది. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ సీన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 minutesలో ఎప్పుడైతే పుష్ప ఇంట్రొడ్యూస్ అవుతాడో ఒక సీన్ ఉంటుంది. అక్కడ పుష్పకి నమ్మిన వాడు, తను మ్యారేజ్ ఉంటుంది వాడిని వెళ్ళి అరెస్ట్ చేసి పెట్టేస్తాడు ఫహద్ ఫాజిల్ గారు. సో వాడిని చంపాలి కదా. ఇప్పుడు ఏంటంటే పుష్ప వచ్చి వాడిని రిలీజ్ చేసేస్తాడు. పెళ్లి కూతురికి ఊరంతా నమ్ముకొని పుష్ప వస్తాడు. వాళ్ళ డాడీ కంగారు పడుతూ ఉంటాడు ఆ కొడుకు వల్ల. బట్ పుష్ప మీద నమ్మకం. ఇలాంటప్పుడు ఒక సీన్ కంపోజిషన్ ఎలా చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో చంపాలి కదా, అప్పుడే కదా మరి ఇలా ఉంటుంది. ఐ డింట్ అండర్స్టాండ్ అండి అది అక్కడ. తర్వాత కూడా చాలా చోట్ల పాపం ఆయన డమ్ చేసేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీక్వెన్స్లో గంభీరత. సీక్వెన్స్ అంటే ఇప్పుడు 10 పెట్టేయడం కాదు, సుమోలు పెట్టేసి లేపేసి, అది కాదు. చూస్తుంటేనే వణుకొచ్చేలా. మొన్న ఎస్జే సూర్య గారు చేసినట్టు సరిపోదా శనివారం సినిమాలో హీ వాజ్ జస్ట్ అన్బిలీవబుల్ అనమాట. ఇప్పుడు పాజిటివ్స్కి మాట్లాడతాం. సినిమాటోగ్రఫీ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, టెక్నీషియన్స్, ఆ టీమ్ హార్డ్ వర్క్ బ్యాక్ సైడ్లో ఎక్స్ట్రాడినరీగా చేశారు. సూపర్ లొకేషన్స్లో షూట్ చేశారు. ఇది మల్కన్గిరి ఫారెస్ట్ ఒరిస్సాలో, తర్వాత రామేశ్వరం కన్యాకుమారిలో షూట్ చేశారు, యాగంట్లో షూట్ చేశారు. ఎంత లొకేషన్స్, ఎంత మనీ అసలు ఇన్వెస్ట్ చేశారు టెక్నీషియన్స్. పోలాండ్ నుంచి ఎంత బాగా చేశాడు ఆ అబ్బాయి. నిజంగా కొన్ని షార్ట్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడైతే ఏనుగు వస్తుంది ఒక సీన్లో పుష్ప వాడినప్పుడు, ఏనుగు ఇట్లా చూసినప్పుడు ఐ బాల్ కనిపిస్తుంది అండి. అది సూపర్. ఇప్పుడు ఇంకోటి మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది.